ప్రైజ్ ది లార్డ్. ఇది 3వ వీడియో. యథార్థవంతులు ప్రార్థన ఆయన వింటాడనే మాటలు 2 వీడియోలు పెట్టాను. ఇది 3వ వీడియో. చూడండి, ప్రతి దేవుడి బిడ్డలకి నేను చెప్పేదల్లా ఒకటే: నీ యథార్థతని విడిచిపెట్టకు, నీ యథార్థత నుంచి దిగజారిపోవద్దు. నువ్వు ఎప్పుడైతే యథార్థవంతుడిగా ఉంటావో ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ ప్రార్థన ఆయన వింటాడు. కొన్ని మాటలు మనం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 32:4 ఒక మంచి మాట ఉంది, చదువుతున్నాను. 32లో 4 ఒక మంచి మాట ఉన్నది. చూడండి, 4 ఇక్కడ క్లియర్గా ఉన్నది. లాస్ట్ లైన్ చూడండి: ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇందాల వాక్యం మనం చూసాం కదా, ఆయనే యథార్థవంతుడు. ఆయన నీతిపరుడు గనక నిన్ను నీతిమంతుడిగా చేయాలని, ఆయన యథార్థవంతుడి గనక నీవు యథార్థవంతుడిగా ఉండాలని ఆయనకు ఆశ. ఈ వాగ్దానాలన్నీ చదవండి. మనిషి జీవితంలో యథార్థత నుంచి కోల్పోకండి. అలాగే కొన్ని మాటలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం అదే 18వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 13వ వచనం చూడండి: నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థవంతుడివై ఉండవలెను. అది ఆయన యథార్థవంతుడిగా ఉన్నాడు కనుక నీవు కూడా యథార్థవంతుడిగా ఉండాలి. నీవే. ఈ మాటలు నీకోసమే. ఒకవేళ ఎక్కడన్నా దిగజారిపోయేవేమో, యథార్థతను కోల్పోయేవేమో, నా ప్రార్థన వింటం లేదు, ఏంటి బాధలు కష్టాలు అని అనుకుంటున్నావేమో, దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. దావీదుకి అవకాశం ఇచ్చిన దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ మాటలు, ప్రతి మాటలు కూడా వినాలి. 2 సామ్యూయల్లో కూడా ఒక మాట ఉంది. 2 సామ్యూయల్, ఈ 2 సామ్యూయల్లో కొన్ని మాటలు మనం చూసుకుంటే 22వ అధ్యాయంలో 26వ వచనం ఒక మాట చూద్దాం. చూడండి: దయగల వారి ఎడల నీవు దయచూపుదువు, యథార్థవంతులు ఎడల నీవు యథార్థవంతుడిగా నుండువు. అది యథార్థవంతుడి ఎడల ఆయన కూడా యథార్థంగా ఉంటాడంట. నువ్వు ఏది అడిగితే అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మంచి కోరుకుంటే అది మంచే జరుగుతుంది. స్వార్థంగా కోరుకోవద్దు. అందరి కొరకు ప్రార్థన చేయి. అందరూ బాగుండాలని ప్రార్థన చేయి. అప్పుడు నీకేం కావాలో అడుగు. ఆయన యథార్థవంతుడిగా ఉంటాడు. నీ యథార్థతను చూసి నీకు మేలే చేస్తాడు, కానీ కీడు చేయడు ఆయన. అలాగే అదే 2 సామ్యూయలు 22వ అధ్యాయం 33లో ఒక మాట ఉంది: దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ దావీదు చాలా స్పష్టంగా కొన్ని మాటలు ఇక్కడ రాసి ఉంచాడు. ఎందుకంటే ఇక్కడ కొన్ని మాటలు మీతో పంచుకోవాలి. దావీదు సౌలు చేతిలోంచి తప్పించబడ్డాక ఈ కీర్తన రాసుకున్నాడంట. 22వ అధ్యాయము 2 సామ్యూయలు 22వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుకోండి. ఏమో తెలుసా? యెహోవా తన సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాకు స్తోత్రం చెప్పాడంట. ఆయన రాసుకున్నాడంటే దావీదు. ఏం రాసుకున్నాడు? ఆయన చూడండి 33లో: దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమందు యథార్థవంతుల్ని నడిపించును. అంటే దావీదులో యథార్థతను చూసేకే దేవుడు నడిపించడం మొదలుపెట్టాడు. దావీదు ఒక దినము 2 సామ్యూయలు 12వ అధ్యాయంలో సరిచేశాడు. దేవుడు సరిచేసిన తర్వాత మహాభక్తుడైపోయాడు దావీదు. ఇది తెలుసుకోండి, మహాభక్తుడైపోయాడు. అలాగే కొన్ని మాటలు యోబు అధ్యాయంలో కొన్ని మాటలు మీతో, యథార్థత కోసం కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగినాను. వీలుంటే ఈ వీడియో, నెక్స్ట్ వీడియో కూడా మాట్లాడతాను. యోబు అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 8వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది, మీకు వినిపిస్తున్నాను. 8వ అధ్యాయము
మరి 6వ వచనం మనం చూస్తే, 8వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే చూడండి, నీవు పవిత్రుడివై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అది ఇక్కడ యోబు గారు స్పష్టంగా ఇక్కడ స్నేహితులతో ద్వారా మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం నుంచి మాట్లాడుతున్నాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ఈ యొక్క వాక్యము యోబు స్నేహితుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు యోబుతో. అలాగే 7వ వచనం కూడా మీరు చూసుకుంటే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదుకు నీవు మహావృద్ధి పొందదు. నీ యథార్థత బట్టే మహావృద్ధి పొందుకుంటావన్నది. ఈ మాటలు ఎంతమంది వింటున్నారు? నువ్వు నీ జీవితంలో వర్ధిల్లాలన్నా, మహావృద్ధి పొందుకోవాలన్నా నీలో యథార్థత ఉండాలి. ఇది వాస్తవం. అలాగే యోబు ఇదే 8వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట ఉంది. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. దేవుడికి స్తోత్రం చెప్దామా? దేవుడు యథార్థవంతుడిని ఎప్పుడు త్రోసివేయడు. యథార్థవంతుడు ప్రార్థనలకు ఇస్తాడు, తనకిష్టుడుగా ఉంటాడు, తనతో ఉంటాడు, నడిపిస్తాడు, పోషిస్తాడు, కాపాడుతాడు, తన తరపు నుండి శత్రువులతో యుద్ధం చేస్తాడు, తన అక్కర్రాన్ని తీరుస్తాడు. ఇది యథార్థవంతుడికున్న మేలుడి. ఈ వీడియో చూసిన ప్రతి సహోదరుడు కూడా ఈ మాటలు తెలుసుకోండి. ఇంకొక మాట ఉంది, అది అయిన తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎవరైనా సరే యథార్థత కోలికపోతే నీ జీవితాంతం యుద్ధాలే. 2వ దినవృత్తాంతములు చూడండి. 2వ దినవృత్తాంతములు ఇక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. ఇది ఆశా ఏలుబడి యందు జరిగినవి. ఆశా జీవితము చాలా గొప్పది, దేవుడే దీవించాడు. కానీ అన్యులతో సంధి చేసుకొని ఆ యథార్థతను కోల్పోయాక ఆశా జీవితంలో పాదములో జబ్బొచ్చి అనేక రకాల యుద్ధాలు బాధలు పడ్డాడు. లాస్ట్కి దేవుడిని వచ్చి క్షమాపణ అడక్క, దేవుడి మీద ఆధారపడక వైద్యుల్ని పట్టుకొని వైద్యుల మీద ఆధారపడి చచ్చిపోయాడు. దేవుడు గొప్పగా దీవించాడు. ఆయన యొక్క యథార్థతను చూసి గొప్పగా దీవించాడు. ఆ కుటుంబంలో యుద్ధాలు లేకుండా, ఆ జీవితంలో, ఆ చరిత్రలో యుద్ధాలు లేకుండా నెమ్మదైన జీవితం ఇచ్చి ముందుకు నడిపించాడు. కానీ అన్నీ వచ్చాక చాలామందికి యథార్థతను పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులతో సంధి చేసుకుంటున్నారు. దేవుడు ఒక మాట అన్నాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. మనుషుల పట్ల జాగ్రత్త అంటే చాలామంది మనుషులతో సంధి చేసుకొని దేవుని మీద ఆధారపడకుండా మనుషులు ఏదో సహాయం చేస్తారని వాళ్ళ మీద ఆధారపడి పతనానికి వెళ్ళిపోయినారు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ కూడా అదే మాట మీకు కనిపిస్తుంది. చూడండి, 2వ దినవృత్తాంతములు 9వ వచనం, 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమునందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. యథార్థత విడిచిపెడితే నీ జీవితంలో యుద్ధాలే. ఇది మాత్రం తెలుసుకొని సరిచేసుకోండి. దేవుడితో స్నేహం చేయండి. దేవుడితో స్నేహం చేయండి. దేవుడు మార్గంలో నడవండి. దేవుడి చిత్తాన్ని నెరవేర్చండి. నీలో యథార్థతని ఏనాడు కూడా కోల్పోకూడదు.
నీ యథార్థత, నీ మాట తీరు, నీ ప్రవర్తన, నువ్వు చేసిన క్రియలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు గనక, దేవుడు చూస్తున్నాడు గనక, ఎదుటివాడు నిన్ను చూడగానే ఈయన దేవుడు బిడ్డ అని చెప్పుకోవాలి. ఈయన దేవుణ్ణి నమ్మి తప్పు చేస్తున్నాడు, ఇతను దేవుణ్ణి నమ్మి డబ్బు కోసమే బ్రతుకుతున్నాడు, ఇతను దేవుణ్ణి నమ్మి అక్రమాలు చేస్తున్నాడు, ఇతను దేవుణ్ణి నమ్మి దేవుడు ప్రేమించినట్టు ప్రేమించక కోపాలతో, ద్వేషాలతో, మూర్ఖత్వంతో ఉంటున్నాడు అని వారు అనుకుంటే తేటగా నిన్ను చూస్తున్నాడు దేవుడు. తన ఎడలు ఎవరైతే యథార్థంగా ఉన్నారో అందరినీ చూస్తున్నాడండి దేవుడు. ఎబ్రీ పత్రిక 4:13 చదివించాను కదా, ఇక్కడ ఇదే మీకు చెప్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు అందరినీ. దయచేసి ఎదుటివారి దయను, దేవుని దయ మనం పొందుకోవాలి. అప్పుడే మనలో యథార్థత ఉంటుందని సామెతలు 3వ అధ్యాయంలో క్లియర్గా 3-4 వచనాల్లో క్లియర్గా ఉన్నది. దయచేసి తెలుసుకోండి. యథార్థతని ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టద్దు. యథార్థంగా బ్రతుకుతాం. దేవుడిచ్చిన దాంతో సంతృప్తిగా బ్రతుకుతాం. ఎవరికి అన్యాయం చేయొద్దు. చేతనైతే మేలు చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. నెక్స్ట్ వీడియో మాట్లాడతాను. 4 వీడియోలు కూడా ఖచ్చితంగా వినండి. దేవుడు గొప్పగా దీవిస్తాడు యథార్థంగా ఉంటే.